కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః. కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః. తరంగయతు మంగళం అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 30 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్
సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 30 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అనుకూలంతు సాభర్తుః జ్ఞాత్వా గమనమాత్మనః క్షిప్రం ప్రముదితా దేవి దాతుమేవోపచక్రమే. సీతారాములు వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి ఎన్నో విధాలుగా ప్రాధేయపడిన తర్వాత రామచంద్రమూర్తి సీతాదేవిని వనవాసానికి తీసుకువెళ్ళడానికి ఒప్పుకుని, సీత, నీవు దృఢంగా సంకల్పించుకున్నావో అనే విషయం నిశ్చయించుకున్న తర్వాతే నిన్ను రమ్మని చెప్పి నేను చెప్పగలను. అంతే తప్ప బలవంతంగా వనవాసానికి నాకు కలిగినటువంటి కష్టాన్ని నీకు కల్పించలేను. అందుకనే మొదట నిన్ను వద్దన్నాను, కానీ నిన్ను విడిచి నేను కూడా ఉండగలనా? లేదు కదా. సరే, మనం వనవాసానికి బయలుదేరే ముందు మరి కొన్ని యాత్రాదానాదులను చెయ్యాలి. కావున మన అంతఃపురంలో ఉన్నటువంటి ఆ రత్నములు, అదేవిధంగా హంసతూలికా తల్పములు, ఛత్రములు, చామరములు మొదలైనటువంటివి గృహోపకరణములు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా బ్రాహ్మణోత్తములకు, అదేవిధంగా ఇంకెవరైతే అర్ధులు ఉంటారో వారందరికీ కూడా ఇచ్చేయి అని చెప్పాడు. మరి ఈ విషయంలో రామచంద్రమూర్తి తన తండ్రి అనుమతి కానీ అన్నదమ్ముల యొక్క అనుమతి కానీ తీసుకోకుండా ఆ రాజ్యంలో తన అంతఃపురంలో ఉన్నటువంటి ఆ ద్రవ్యములను, సంపదలను ఎలా ఇవ్వగలుగుతాడు అంటే అది రామచంద్రుని యొక్క సంపద. అంతేకాకుండా ఏ ఏ సందర్భములలో ఆ సంపద అదే సంతానానికి సొంతమవుతుందనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. తల్లిదండ్రులు ఇచ్చింది, అదేవిధంగా వివాహ సమయంలో మామగారు ఇచ్చింది, అలాగే ఆ వధువుకి భార్యకు కూడా వివాహ సమయంలో ఆమె యొక్క తండ్రి ఇచ్చినటువంటి సంపదలు కానీ ద్రవ్యములు, వస్తువులు అవన్నీ కూడా వారికే చెందినమవుతాయి. వాటిని దాన ధర్మాలుగా ఇతరులకు ఇవ్వటానికి వేరే వారి యొక్క అనుమతి, అన్నదమ్ముల అనుమతి కానీ మరి ఒకరి అనుమతి కానీ తీసుకోవలసిన అవసరం లేదు. అందుకనే రామచంద్రమూర్తి సీతాదేవితోటి ఈ వస్తువులన్నింటినీ కూడా, ఆ రత్నములను వాటిని కూడా అందరికీ ఇవ్వమని చెప్పాడు. చెబితే సీతాదేవి చాలా ఆనందించింది. ఎందుకు అంటే అప్పటి వరకు కూడా వద్దు అన్నటువంటి రామచంద్రమూర్తి అప్పుడు నిన్ను విడిచి నేను కూడా ఉండలేను, బయలుదేరదామన్నాడు అనేటప్పటికీ ఎంతో ఆనందంగా ఉన్నది. ఆనందంతో సాదేవి, ఎంతో ఆనందంగా ఉన్నటువంటి ఆ సీతాదేవి ఆత్మనః గమనం భర్తుః అనుకూలం జ్ఞాత్వా, తాను వనవాసానికి బయలుదేరటానికి భర్త తనకు అనుకూలంగా ఉన్నాడు, తనను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయం తెలుసుకున్నదై, ఆ విషయంతో ఆనందించినటువంటిదై జ్ఞాత్వా ప్రముదిత. ముదిత అంటేనే సరిపోతుంది ఆనందించింది అని చెప్పి, కానీ ప్రముదిత అనడం ద్వారా మిక్కిలి ఆనందాన్ని, పట్టలేనంతటి ఆనందాన్ని పొంది మరి ఆనందంగా ఉన్నప్పుడు సాధారణంగా పనులు చెయ్యాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అందులోనూ కష్టంలో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు పనులు చేయాలి అంటే కష్టంగా ఉంటుంది. కానీ ఆనందంలో ఉన్నప్పుడు ఆ సంతోషమే సగం బలం అని చెప్పి అన్నారు కదా పెద్దలు. ఆ ఆనందంతో వెంటనే సీతాదేవి రామచంద్రమూర్తి చెప్పినట్లుగా ఆ రత్నములను బ్రాహ్మణోత్తములందరికీ ఇవ్వటానికి, అదేవిధంగా ఆ వస్తువులను వారిని ఆ సేవకులకి, అదేవిధంగా ఇతరులకి అందరికీ ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయింది. అలా ఆనందంతో ఉన్నదై దాతుం క్షిప్రం ఏవ ఉపచక్రమే, దాతుం ఆ వస్తువులన్నింటినీ వాటిని క్షిప్రం ఏవ వెంటనే, అంటే ఆలస్యం చేయకుండా, జాగు చేయకుండా ఉపచక్రమే ఇవ్వడానికి సిద్ధపడిపోయింది, ఇవ్వటం ప్రారంభించేసింది. తతః ప్రహృష్ట ప్రతిపౌర్ణమానస
యశస్విని భర్తురవేక్ష్య భాషితుం ధనాని రత్నాని చ దాతుమంగన ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని. మరి సీతాదేవి ధర్మభృతాం మనస్విని అని అంటూ తతః ఆ తరువాత ఇంకా ఎప్పుడైతే రామచంద్రమూర్తి చెప్పాడో వెంటనే ఆమె ఆ వస్తువులన్నింటినీ రత్నములన్నింటినీ ఇవ్వడానికి సిద్ధపడిన తర్వాత యశస్విని ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినటువంటిది అన్నారు. ఎంతటి కీర్తి అంటే వీళ్ళు ఆ వనవాసానికి వెళ్ళిన తర్వాత అరుంధతి మొదలైనటువంటి వారందరూ కూడా పతివ్రతలు ఎవరైతే ఉంటారో వారు కానీ, అంటే ఆ అయోధ్యానగరంలో కానీ, లేకపోతే వనవాసానికి వెళ్ళిన తర్వాత అనసూయ మొదలైన వారు కానీ, వారందరూ రాముడితో చెబుతారు, యస్యాహ భర్తేతి లోకేస్మిన్ ఖ్యాతిం ఆప్నోతి అని అంటూ, రామచంద్ర ఈమె మానుషీణాం అరుంధతి, పతివ్రతలలో అరుంధతితో సమానమైనటువంటిది సీతాదేవి. పైగా మరొక విశేషం ఏమిటో తెలుసా, నీకు నీ పేరు కంటే కూడా ఈమె పేరుతో నీకు చాలా గొప్ప పేరు వస్తుంది. సీతాపతి సీతాపతి అని చెప్పి నీవు లోకంలో విఖ్యాతి పొందుతావు. అంటే సీతాదేవి యొక్క భర్తగా చెప్పబడటమే నీకు ఒక గౌరవంగా గొప్ప పేరుగా ఉంటుంది అని చెప్పి పతివ్రతలే సీతాదేవిని గురించి రామచంద్రమూర్తితో చెబుతారు. అంటే ఇక్కడ సీతాదేవి యొక్క గొప్పతనం ఎంత గొప్పగా ఉన్నదని తెలుస్తున్నది ఇక్కడ. అందుకనే యశస్విని ఉత్తమమైనటువంటి కీర్తి గల, కేవలం తాన కీర్తిని పొందడమే కాదు, తన కీర్తితోటి రామచంద్రమూర్తికి కూడా కీర్తిని ఆపాదించగలిగినటువంటి గొప్పదైన సీతాదేవి పరిపూర్ణ మానస, మనస్సులో ఎటువంటి శంకలు కూడా లేవు. పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి రామచంద్రమూర్తితో వనవాసానికి రావడానికి సిద్ధమైపోయింది. అందుకనే పరిపూర్ణ మానస, తాను వెళుతున్నది వనవాసానికి అయినప్పటికీ కూడా చాలా ఆనందంగా ఉన్నది. తన భర్తతో ఉండే అవకాశం వచ్చింది అనే ఆనందము తప్ప, అయ్యో వనవాసానికి వెళ్ళవలసి వచ్చిందే, ఏదో అన్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో, సౌకర్యాలు ఉండవు, ఇబ్బంది పడవలసి వస్తుంది అనే ఇటువంటి ఆలోచనే లేదు. పరిపూర్ణ మానస, పరిపూర్ణమైనటువంటి మనస్సుతో రాముడితోటి వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమైనదై అంగన అన్నారు. అంతేకాదు ఆ ఆనందంతో ఆమె శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిపుష్టమై చాలా బలంగాను, అదేవిధంగా ఉత్సాహంతో చాలా వేగంగా పనిచేస్తున్నట్టుగా ఉన్నాయట. అందుకని అంగన ప్రశస్తమైనటువంటి శరీర సౌష్ఠవంతో కూడినటువంటి సీతాదేవి భర్తు భాషితం, భర్త అయినటువంటి రామచంద్రమూర్తి చెప్పిన మాటలను విని అవేక్ష్య చూచి ఆలోచించి ప్రహృష్ట మిక్కిలి ఆనందాన్ని పొందినది. ఎంతటి ఆనందము అంటే, ప్రహృష్ట అంటే రోమాంచితమయ్యేంతటి పరిపూర్ణమైన ఆనందాన్ని పొందినదై మనస్విని, దృఢమైనటువంటి మనస్సు కలిగినది. ఎంత దృఢమైన మనస్సు అంటే ఏమాత్రము శంకరైనటువంటి మనస్సు కలిగినదై నిశ్చయించుకున్నదై ధనాని రత్నాని ధర్మభృతాం, ధనాని తన అంతఃపురంలో ఉన్నటువంటి ధనములను రత్నములను ధర్మాత్ములైనటువంటి వారందరికీ కూడా అర్హులైన వారు ఎవరికి ఏది అవసరమో వారికి దానిని ఆయా ద్రవ్యములను ఇస్తూ దాతుం ఉపచక్రమే ప్రారంభించేసింది. మరి రాముడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆనందంతో వెంటనే అదేమిటండి మనం వెళుతూ ఉంటే ఈ రత్నాలన్నీ వాళ్ళకెందుకు ఇవ్వాలి, మనం కొన్ని మూటగట్టుకెడదాము అని ఇటువంటి మాటలు ఏమీ లేదు. ఆమె యొక్క లక్ష్యం ఒక్కటే, రాముడితో పాటు తాను బయలుదేరి వెళ్ళడం మాత్రమే. దానితోటి ఇక మిగతావేవి కూడా ఆమె లెక్క చేయటం లేదు, మిగతావేవి ఆమె యొక్క దృష్టిలో లేదు. పైగా అలాగ రాముడితో వెళ్లే ముందు ఇలా అందరికీ కూడా ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం చాలా గొప్పదిగా భావిస్తూ వెంటనే సీతాదేవి అంతఃపురంలో ఉన్నటువంటి ఆ వస్తువులను, వాటిని కూడా ఆ ద్రవ్యములను అలాగే రత్నములను కూడా అందరికీ ఇవ్వటానికి సిద్ధపడిపోయింది, అందరికీ ఇవ్వటం ప్రారంభించింది. మరి ఈ విధంగా తతః ప్రహృష్ట ప్రతిపూర్ణ మానస యశస్విని
భర్తురవేక్ష్య భాషితుం ధనాని రత్నాని చ దాతు మంగన ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని ఇతి శ్రీమద్ రామాయణే అయోధ్యాకాండే 30 సర్గః. ఈ విధంగా 30వ సర్గను పూర్తి చేశారు. 30వ సర్గలో సీతాదేవి రామచంద్రమూర్తిని ప్రార్థించడము, రామచంద్రమూర్తి ఆమెను వారించడం కోసం అనేకమైనటువంటి యుక్తులను ధర్మాలను చెప్పటం, సీతాదేవి రాముడు చెప్పినటువంటి వాటికంటే కూడా సమాధానంగా అంతకు మించినటువంటి ధర్మములు చెప్పటము, రాముణ్ణి కోపంతో నిందించడము అంటే ఆమె ప్రేమతోటి, అంటే ప్రేమతో కూడినటువంటి కోపంతో రాముడిని ఒకంత తోలనాడము, ఏది ధర్మము అనేది స్పష్టంగా తెలియజేయటము, రాముడు లేకపోతే తాను మరణించేస్తాను అని చెప్పి, జీవించలేను అని చెప్పి అనడం. దానితో రామచంద్రమూర్తి సీతాదేవి యొక్క దృఢ నిశ్చయాన్ని చూచి ఆమెను వనవాసానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యి తమ అంతఃపురంలో ఉన్నటువంటి రత్నములు అదేవిధంగా మిగతా ద్రవ్యములు వస్తువులని అందరికీ ఇవ్వటము, వీటితోటి 30వ సర్గ పూర్తయినది. అధ 31 సర్గః. ఏవం శ్రుత్వా తు సంవాదం లక్ష్మణః పూర్వమాగతః బాష్పపర్యాకులముఖః శోకం షోఢుమశక్నువన్. సరే, ఆ అంతఃపురంలో సీతాదేవి దగ్గర రామచంద్రమూర్తి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు అంత దూరంగా, అల్లంత దూరంలో అంతఃపుర ద్వారం దగ్గర ఆంజనేయ స్వామి కాదు, లక్ష్మణస్వామి వారు కూడా ఉన్నారు. ఎందుకు అంటే కౌసల్యాదేవి దగ్గర రామచంద్రమూర్తి మాట్లాడి వచ్చిన తర్వాత ఆయనతో పాటుగా లక్ష్మణస్వామి కూడా వచ్చాడు కదా. మరి ఆ వచ్చినటువంటి లక్ష్మణస్వామి ఆ పక్కనే చేతులు కట్టుకుని నుంచుని ఉన్నాడు. అక్కడ సీతారాములు మాట్లాడుకుంటున్నటువంటి మాటలన్నీ కూడా వింటూ ఉన్నాడు. ఆయన వద్దని చెప్పటము, ఆమెడేమో వస్తాను అని అనడము, చివరికి ఎలాగో బలవంతంగా ఒప్పుకున్నట్లుగా రామచంద్రమూర్తి ఒప్పుకుని ఆమెను వనవాసానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమవ్వటము, ఇవన్నీ కూడా విన్నాడు. ఇరువురి మాటలు విన్న తర్వాత ఇరువురి యొక్క అన్యోన్య దాంపత్యము, అదేవిధంగా ఒకరి మీద ఒకరి ఉన్నటువంటి ప్రేమ, ధర్మపాలన చెయ్యాలి అనే ఆ నిష్ఠ ఏదైతే ఉందో, కర్తవ్య దీక్ష, వీటిని చూచేటప్పటికీ లక్ష్మణస్వామికి ఒకంత ఆనందం కలిగినది. మరి ఇంతటి గొప్పవారిగా వనవాసం చేయవలసినటువంటి స్థితి వచ్చినది అని బాధ కూడా కలుగుతున్నది. మరి ఒకంత ఆనందము, మరొకంత తెలియనటువంటి బాధలాగా ఆ బాధ కలుగుతూ మరి తాను కూడా వనవాసానికి వస్తాను అని లక్ష్మణస్వామి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే తన అర్ధాంగి, తనలో సగభాగమైనటువంటి సీతాదేవిని వనవాసానికి తీసుకువెళ్ళడానికే మొదట రామచంద్రమూర్తి ఒప్పుకోలేదు. అటువంటిది లక్ష్మణస్వామి వస్తాను అంటే ఒప్పుకుంటాడా? కావున నన్ను తీసుకువెళ్ళడో, రాముడితోటి వియోగం కనుక ఏర్పడితే నేను జీవించగలనా అని చెప్పి లక్ష్మణస్వామి కూడా ఒకంత బాధపడుతూ, రాముణ్ణి ప్రాధేయపడుతూ తాను కూడా వనవాసానికి వస్తాను అని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట. ఈ 2 శ్లోకాలకి కూడా, ఈ శ్లోకం తర్వాత శ్లోకానికి కూడా ఒకే అన్వయం చెప్పుకోవాలి. ఏవం సంవాదం, ఈ విధమైనటువంటి అంటే సీతారాములకు జరిగిన ఆ సంవాదం మాటలన్నిటినీ కూడా పూర్వం ఆగత లక్ష్మణ శ్రుత్వా, ముందే వచ్చినటువంటి లక్ష్మణస్వామి విని బాష్ప పర్యాకుల ముఖము నిండా కూడా, అంటే ఆ కళ్ళ నిండా కూడా కళ్ళ నీళ్లు, చెమటలు, దానితోటి కన్నీటితో నిండినటువంటి ఆ ముఖముతోటి, దీనంగా ఉన్నటువంటి ముఖంతో ఉన్న, కలత చెందినటువంటి ముఖంతో ఉన్న ఆ లక్ష్మణస్వామి శోకం షోఢం, తనలోంచి ఉబికి బయటకు వస్తున్నటువంటి శోకాన్ని ఆపుకోవటానికి అశక్నువన్, తట్టుకోలేకపోతున్నాడు. ఆయనకు శక్తి సాలటం లేదు, భరించలేకపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆమెనే వనవాసానికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడినటువంటి రాముడు తనను తీసుకువెళతాడా? రాముణ్ణి విడిచి ఎలా ఉండగలను? ఇంతటి గొప్పవారికి ఈ విధమైనటువంటి ఆపద వచ్చిందే అని ఇలాగా
తనలో ఉబికి వస్తున్నటువంటి ఆ శోకాన్ని సహించలేనటువంటి వాడై అలాగా దీనస్థితిలో బాధపడుతూ ఉన్నటువంటి వాడై మరి రాముణ్ణి తాను ఎప్పుడూ కూడా అనుసరించే ఉండాలి అనే ప్రయోజనమే, అంటే రాముడితో ఉండటమే ప్రయోజనం తప్ప రాముడితో ఉండటం వల్ల మరో ప్రయోజనం సిద్ధిస్తుంది అనే ఆలోచన లక్ష్మణస్వామిలో లేదు. కావున రాముడితో తాను ఉండాలి అనే ప్రయోజనము కోసమని ఈ విధంగా అంటున్నాడు తర్వాత శ్లోకంలో, సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందన సీతామువాచాతి యశా రాఘవంచ మహావ్రతం. సహా ఆ లక్ష్మణస్వామి అన్నాడు. ఏ లక్ష్మణస్వామి అని అంటే రాముణ్ణి అనుసరించకుండా తాను ఉండలేనటువంటి వాడు, రాముణ్ణి అనుసరించడానికి రాముడు తప్ప వేరే ఉపాయము లేదు అని చెప్పి అనుకుంటున్నటువంటి వాడు. అంటే ఏమిటి? రాముణ్ణి అనుసరించాలి అంటే వేరే వాళ్ళు ఎవరో చెబితేనో లేకపోతే దశరథుడు చెబితేనో వీళ్ళు చెబితే కాదు, ముందు రాముడు ఒప్పుకోవాలి. భగవద్ అనుగ్రహం పొందాలి అంటే ఆచార్యుల ద్వారా భగవంతుణ్ణి అనుసరించి ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందాలి తప్ప వేరే వారిని ఇతరులు ఎవరిని ఆశ్రయించినప్పటికీ కూడా ఆ అనుగ్రహం కలగదు. అందుకనే సీతాదేవి సమక్షంలో రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నాడు. సీతాదేవి ప్రార్థనా పూర్వకంగా అంటే ఏమిటి? అమ్మను ఆశ్రయించినట్లయితే తద్వారా అయ్యవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కదా. అందుకనే సీతాదేవి ద్వారా రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. మరి రాముణ్ణి అనుసరించి రాముడి సేవ చెయ్యటము అనే ఫలము, అంటే సేవ చేయటం ద్వారా మరో ఫలం రావటం కాదు, రాముడి సేవ చెయ్యటము అనే ఫలాన్నే పొందాలి అనుకున్నటువంటి వాడు ఆయన రఘునందన. రఘువంశంలో ఉద్భవించినటువంటి వాడు, రఘువంశాన్ని ఆనందింపజేయగలిగిన ఆ లక్ష్మణస్వామి. భ్రాతు చరణవు గాఢం నిపీడ్య, అన్నగారి యొక్క చరణవు పాదములను గాఢం నిపీడ్య చాలా గట్టిగా పట్టుకుని, అంటే అవినాభావ సంబంధంతో ఉంటాడు కావున అందుకనే చెబుతారు. మరి అన్నగారి పాదములు అంత గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? తల్లిదండ్రుల పాదములు అయితే పట్టుకోవచ్చు, కానీ అన్నగారిని అలా పట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే జ్యేష్ఠ భ్రాత పితృసమహ అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. పెద్ద అన్నగారు ఎవరైతే ఉన్నారో వారు తండ్రితో సమానము కావున తండ్రిని ఎంత గొప్పగా గౌరవించాలో అన్నను కూడా అంతే గొప్పగా గౌరవించాలి అని చెబుతున్నారు. కావున లక్ష్మణస్వామి ఎటువంటి సంకోచము లేకుండా వెంటనే రామచంద్రమూర్తి యొక్క పాదముల మీద పడి ఆయన పాదములను గట్టిగా పట్టుకొని అతి యశాహ సీతాం ఉవాచ, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడైన ఆ లక్ష్మణస్వామి అంటే అనుకూలమైనటువంటి సంకల్పము, ప్రతికూలమైనటువంటి ఆలోచనను వర్జించటము, ఇది కార్యసాధకుని యొక్క లక్షణము అని అన్నారు. అంటే ఏదైనా కార్యాన్ని సాధిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా అనుసరించడము, ప్రతికూలమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి వాటిని తోసిపుచ్చటము, వాటిని అధిగమించి అనుకూలమైనటువంటి వాటిని గట్టిగా ఆచరించటమే వాటి ద్వారా కార్యసాధన అనేది కలుగుతుంది. కావున లక్ష్మణుని యొక్క మనస్సులో ఎటువంటి సందేహము సంకోచము లేకుండా తాను వనవాసానికి వెళ్ళడమే నిశ్చయించుకున్నటువంటి వాడై, రాముణ్ణి విడిచి వెళ్ళలేనటువంటి వాడై రాముని యొక్క పాదములను గట్టిగా పట్టుకున్నాడు. అతి యశాహ, ఎంతో గొప్ప కీర్తిని గడించేటటువంటి వాడు. పూర్వము అంతే, భవిష్యత్తులో కూడా అంత గొప్ప కీర్తిని గడించేవాడు. ఎందుకు అంటే రాముడు వనవాసానికి వెళ్ళాలి అని దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ అనేది ఉన్నది. దానికి కైకేయి యొక్క వరములు కోరటము అది ఒక కారణం ఉన్నది. కావున రామచంద్రమూర్తి వనవాసం చెయ్యవలసినటువంటి పరిస్థితి రావడం వల్ల వనవాసం చేస్తున్నాడు. కానీ లక్ష్మణస్వామి వనవాసం చేయవలసినటువంటి అవసరము లేదు. పైగా రాముడేమీ లక్ష్మణుడిని రమ్మని చెప్పలేదు. అయినప్పటికీ కూడా తాను చేయవలసినటువంటిది కాకపోయినా, తాను పడవలసినటువంటి కష్టము కాకపోయినప్పటికీ కూడా తన అన్నగారిని విడవలేనటువంటి బుద్ధితోటి, అటువంటి అవినాభావ సంబంధంతో తాను కూడా ఆ కష్టాన్ని భరించడానికి, ఆ వనవాసం చేయడానికి సిద్ధపడ్డాడు.
కావున వనవాస దీక్ష చేసే విషయంలో రాముడి కంటే కూడా లక్ష్మణస్వామి గొప్పవాడు అని చెప్పి పెద్దలు కీర్తిస్తారు. ఎందుకు అంటే రాముడు చెయ్యవలసి వచ్చి చేస్తున్నాడు, కానీ లక్ష్మణస్వామి చేయవలసిన అవసరం లేకపోయినా సరే ఆ దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నాడు అని అన్నారు. అందుకనే ఇక్కడ అతియశాహ, అతిక్రమించినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి వాడైన ఆ లక్ష్మణస్వామి సీతాం ఉవాచ, సీతాదేవితోటి చెబుతూ ఉన్నాడు. సీతాదేవితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఏమిటి? సీతాదేవితో చెప్పి తద్వారా రామచంద్రమూర్తి యొక్క అనుమతి పొందాలి అనేది ఈయన యొక్క ఉద్దేశం అన్నమాట. సీతాం ఉవాచ అని అన్నారు. మహావ్రతం, గొప్ప వ్రత సంపన్నుడైనటువంటి రామచంద్రమూర్తితో కూడా చెబుతున్నాడు. రాముడి యొక్క పాదములు పట్టుకుని అటు సీతాదేవితోటి ఇటు రామచంద్రమూర్తితోటి ఇద్దరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ మహావ్రత సంపన్నుడైనటువంటి రాముడితో అన్నారు. ఏమిటి రాముని యొక్క వ్రతము, ఏమిటి ఆయన యొక్క దీక్ష అని అంటే మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయ కథంచన అని చెప్పి అన్నారు రామచంద్రమూర్తి. అంటే ఇవన్నీ కూడా యుద్ధకాండలో ఉన్నటువంటి యుద్ధకాండలో ఉన్నటువంటి శ్లోకములు ఇవి. అంటే రాముని యొక్క స్వభావం తెలియజేసేటటువంటివి అన్నమాట. మిత్రభావనతో ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో అటువంటి వారిని నేను ఎప్పుడూ కూడా విడువను అని చెప్పి అన్నాడు రామచంద్రమూర్తి. అదే మొదటి నుంచి తన దీక్ష అని అన్నారు. మరి మిత్రభావనతో వచ్చినటువంటి వారినే వదలను అని అంటే భక్తి భావనతో వచ్చినటువంటి వారిని రామచంద్రమూర్తి విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు కదా. అందుకనే రాముణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులకి ఏ లోటు ఉండదు, ఆ కష్టములు కూడా తీరిపోతాయి అని అంటారు. ఎందుకు అంటే రాముణ్ణి ఆశ్రయించినటువంటి వారిని రాముడు ఏనాడు కూడా విడిచిపెట్టడు. అందుకనే మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన అని అన్నాడు. అంతేకాదు మరో మాట కూడా అన్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్య దదాం ఏతద్వ్రతం మమ అని కూడా అన్నారు కదా రామచంద్రమూర్తి. ఒక్కసారి నేను నీవాడను స్వామి అని చెప్పి ఒక్కసారి అని రాముణ్ణి ఆశ్రయించినట్లయితే ఆ విధంగా ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే, అంటే మానవులో లేకపోతే పండితులో ఉత్తములో ఇటువంటి భేదమేమీ లేదు. అటువంటి వారు ఎవరైనా సరే, ఏ ప్రాణి అయినా సరే, ఏ జంతువైనా సరే, ఏ మానవుడైనా, రాక్షసుడైనా, దేవతలైనా ఎవరైనా సరే ఏ భేదము లేకుండా నేను నీవాడను స్వామి అని ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా అభయం ఇవ్వడానికి, అంటే మీకు భయం లేదు నేను రక్షిస్తాను అని చెప్పడానికి స్వామివారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారట. ఆ విధంగా అభయం ఇవ్వడమే వ్రతముగా దీక్షగా కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇక్కడ మహావ్రతం, గొప్ప వ్రత సంపన్నుడు, దీక్ష కలిగినటువంటి వాడు, ఆశ్రయించినటువంటి వారిని కాదని అననటువంటి వాడు, ఆశ్రయించిన వారిని అక్కున చేర్చుకునే స్వభావం కలిగినటువంటి, స్వభావం అనే వ్రతము కలిగిన ఆ రామచంద్రమూర్తితోటి ఈ విధంగా అంటున్నాడు. రాఘవం ఉవాచ, అటువంటి రాఘవం రామచంద్రమూర్తి ఆ రఘువంశంలో జన్మించినటువంటి వాడైన రాముడితోటి ఇక్కడ రాఘవం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే రఘుమహారాజు దేవతలకి ఉపదేశం చేశాడు, రాక్షసులకు కూడా ఉపదేశం చేశాడు. సహజంగా ఎవరైనా రాజులు కానీ ఎవరైనా ఉపదేశం చేస్తే దేవతలు వినవచ్చు కానీ రాక్షసులు వినిపించుకోకపోవచ్చు. కానీ రఘుమహారాజు చెప్పినటువంటి మాటలు ఆయన యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూచేటప్పటికీ రాక్షసులు కూడా వశమైపోయారట. మరి అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన మాటతోటి ఎవరినైనా ఒప్పించగలిగినటువంటి వాడు, అందరికీ కూడా అనుకూలమైనటువంటి మాటలు చెప్పేవాడు రామచంద్రమూర్తి అని చెప్పడం కోసమే రాఘవం ఈ సందర్భంలో ఆ రఘుమహారాజుని గుర్తు చేస్తూ రాఘవం రఘువంశంలో జన్మించినటువంటి వాడైన రాముడితోటి ఉవాచ లక్ష్మణస్వామి ఈ విధంగా అన్నాడనమాట. మరి ఇక్కడ శరణాగతి చేసేటటువంటి పద్ధతిని కూడా లక్ష్మణస్వామి మనందరికీ బోధించాడు. అక్కడ సభ్రాతు చరణౌగాఢం నిపీడ్య రఘునందన అని అన్నారు. ముందు పాదములను ఆశ్రయించాలి అని చెప్పి లక్ష్మణస్వామి తెలియజేస్తున్నాడు.
అందుకనే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పి మొదట స్వామివారి యొక్క పాదములను ఆశ్రయించాలి. ఆ పాదములను ఆశ్రయించడం కూడా ఆయన యొక్క లక్షణం ఏమిటి? ఆశ్రయించినటువంటి వారిని విడవకుండా ఉండేటటువంటి లక్షణం. అంతటి కరుణా స్వభావం ఎందుకు స్వామివారికి వచ్చింది అంటే, స్వామివారి యొక్క హృదయంలో లక్ష్మీదేవి నివాసంగా నిత్య నివాసినిగా ఉంటుంది గనక తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీమన్నారు. కావున ఆయన యొక్క హృదయంలో లక్ష్మీదేవి నివాసంగా ఉంటుంది. కావున ఆయన తనను ఆశ్రయించినటువంటి వారిని ఎవరిని కూడా విడిచిపెట్టాడు. అందుకనే ముందు ఆయన యొక్క పాదములను ఆశ్రయించాలి అని అన్నారు. మరి ఆ తర్వాత రాఘవంచ మహావ్రతం అని అంటూ శ్రీమతే నారాయణాయ నమః అని అన్నారు. ముందు స్వామివారి యొక్క పాదములను ఆశ్రయించి తద్వారా స్వామిని ఆశ్రయించడం శ్రీమతే నారాయణాయ నమః అని అన్నారు. కావున లక్ష్మీ సమేతుడైనటువంటి సీతా సమేతుడైనటువంటి రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఇలాగా స్వామివారి యొక్క పాదములను ఆశ్రయించి తద్వారా ఆ లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణని ఆశ్రయించే తీరు ద్వయమంత్రము శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనే ఆ ద్వయమంత్రం ఏదైతే ఉందో ఆ ద్వయమంత్రము యొక్క పరమార్థమును లక్ష్మణస్వామి తాను ఆచరించి చూపిస్తూ ఉన్నాడు. మొదట ఆ స్వామివారి యొక్క రామచంద్రమూర్తి యొక్క పాదములను గట్టిగా పట్టుకుని ఆయనను ఆశ్రయించి అదేవిధంగా లక్ష్మీ సమేతుడైనటువంటి వారిని ఆశ్రయించినట్లయితే కార్యము సులభంగా అవుతుంది. కావున సీతాదేవితో కూడినటువంటి ఆ రామచంద్రమూర్తితోటి మాట్లాడుతూ ఉన్నాడు. మరి సహజంగా లౌకికమైనటువంటి ఫలములను వీటిని ఇచ్చేటటువంటి వాడు ఆ పరమాత్మ మాత్రమే. అదేమిటండి, మనం చేసేటటువంటి కార్యములు లేకపోతే యజ్ఞయాగాదులు పూజలు ఇవన్నీ కదా మనకు ఫలములను ఇచ్చేది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పరమాత్మను సంతృప్తి పరచగలిగినట్లయితే ఆ పరమాత్మ మనకు ఫలాన్ని అనుగ్రహిస్తాడు. అంటే ఏమిటి? కార్యమును మనం సక్రమంగా నిర్వర్తించగలిగినట్లయితే ఆ కార్యం యొక్క ఫలాన్ని ఆ కార్యముతోటి సంతృప్తి చెందినటువంటి పరమాత్మ ఆ కార్యం యొక్క ఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అంటే కార్యములు ఎన్ని చేసినప్పటికీ ఫలమును ఇచ్చేది మాత్రము పరమాత్మయే. ఆ విధంగా పరమాత్మ సంతృప్తి చెందే విధంగా కార్యమును ఆచరించటమే మన కర్తవ్యము. ఫలమును ఇచ్చేది మాత్రము ఆ భగవంతుడే అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంతేకాదు మరి శరణాగతి యొక్క తత్వాన్ని కూడా ఇక్కడ లక్ష్మణస్వామి మనకు తెలియజేస్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్పి అన్నాడు కదా. కావున మిగతా ధర్మములన్నింటినీ కూడా విడిచిపెట్టేసి, అంటే మిగతా ఆలోచనలు వీటినన్నింటినీ విడిచిపెట్టి అనన్య శరణాగతితోటి స్వామివారిని ఆశ్రయించాలి అని చెప్పి మరి ఇక్కడ లక్ష్మణస్వామి వేరే ఆలోచనలు ఏమీ చేయటం లేదు. రాజ్యం గురించి కానీ లేకపోతే దశరథ మహారాజు గురించి కానీ తన భార్య అయినటువంటి ఊర్మిళ గురించి కానీ వీరెవరి గురించి కూడా ఆయన ఆలోచన చెయ్యడమే లేదు. కేవలము రామచంద్రమూర్తితో తాను కలిసి ఉండాలి అనే ఒకే ఒక్క ఆలోచన. అంటే ఆ రామచంద్రమూర్తిని శరణు వేడుతూ ఉన్నాడు. పైగా శరణాగతి చెయ్యడమే భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ఉపాయము అనే విషయాన్ని కూడా ఇక్కడ లక్ష్మణస్వామి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే భగవానుడు ఉపాయము అని, ఆ భగవానుణ్ణి ఆశ్రయించడమే ఉపాయము అని, అలా ఆశ్రయించడంలో శరణాగతి చెయ్యటమే ఉత్తమమైనటువంటి మార్గము అనే విషయాన్ని ఇక్కడ లక్ష్మణస్వామి తెలియజేస్తూ సీతాదేవితో, అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క పాదములను ఆశ్రయించి గట్టిగా పట్టుకుని సీతాదేవితోటి అలాగే రాముడితో కూడా తన అభిప్రాయాన్ని తాను చెప్పదలసినటువంటి మాటలన్నింటినీ కూడా చెబుతూ ఉన్నాడు. చెబుతూ యది గంతుం కృతాబుద్ధి వనం మృగగజాయుతం అహం త్వానుగమిష్యామి వనమగ్రే ధనుర్ధరః. నీ కైంకర్యము చెయ్యటమే, నిన్ను సేవించడమే నాకు ఉన్నటువంటి పరమావధి అని చెప్పి అంటూ రామచంద్ర, యది ఒకవేళ
నీవు వనవాసానికి వెళ్ళదలిచినట్లయితే, వనవాసం చేయదలిచినట్లయితే మృగగజాయుతం వనంగంతుం బుద్ధి కృత. అనేకమైనటువంటి మృగములు, ఏనుగులు మొదలైనటువంటివి ఉన్న ఆ దట్టమైనటువంటి దండకారణ్యానికి వెళ్ళడానికి బుద్ధి కృత, దృఢమైన నిశ్చయానికి వచ్చినట్లయితే రామచంద్ర, ధనుర్ధర, ధనుస్సుని ధరించినటువంటి వాడనై, అంటే ఏమిటి, నీకు రక్షణగా నేను ఉంటాను, నేను ధనుస్సుని ధరించినటువంటి వాడినై అహం త్వా అను అగ్రే వనంగమిష్యామి, నేను నీకు వెనకాల ఉండి, అగ్రే నీ ముందు ఉండి నేను నిన్ను రక్షించుకుంటాను. నువ్వు వనవాసానికి వెళ్ళడానికి దృఢంగా కనుక నిశ్చయించుకున్నట్లయితే నేను నీ సేవకుడిని, కావున ధనుస్సుని ధరించినటువంటి వాడిని ధనుర్ధారిణై నీ ముందు నడుస్తూ, అదేవిధంగా నీ వెనక నడుస్తూ, నిన్ను అనుసరించి నడుస్తూ నేను నిన్ను కాపాడుకుంటాను రామచంద్ర అన్నాడు. అదేంటి ఒకేసారి ముందు వెనక నడుస్తాడా అంటే, ఆ అడవిలో ఎక్కడ రక్షణ అవసరమైతే, ఒకవేళ ముందు కనుక మార్గం చాలా క్లిష్టతరంగా ఉంటే లక్ష్మణస్వామి తాను ఆ మార్గాన్ని నిర్మిస్తూ, మార్గంలో వచ్చే అవరోధాలన్నింటినీ కూడా తొలగిస్తూ, అపాయాలను తొలగిస్తూ ఉంటే వెనకాల రామచంద్రమూర్తి వస్తాడు. ఒకవేళ ముందు మార్గము సుఖతరంగా ఉండి వెనక నుంచి ఎవరైనా వచ్చి దాడి చేసే అవకాశం ఉన్నది అనుకుంటే లక్ష్మణస్వామి రాముని యొక్క వెనకాల ఉండి ధనుర్ధారి అయి రాముణ్ణి సంరక్షించుకుంటాను అని అంటున్నాడు. అందుకనే అను అగ్రే గమిష్యామి, నీ వెనకనే నేను వచ్చేస్తాను, నీకంటే ముందే నేను వనవాసానికి బయలుదేరుతాను అని అన్నాడు. ఈ మాట ఇక్కడే కాదు, కౌసల్యాదేవి వద్ద కూడా అన్నాడు. అమ్మా, రామచంద్రమూర్తి అడవికి వెళ్ళినా, అగ్నిలోకి వెళ్ళినప్పటికీ కూడా అంతకంటే ముందే లక్ష్మణస్వామి ఆ అడవిలోకి, అగ్నిలోకి వెళ్ళినటువంటి వాడిగా నీవు తెలుసుకో అని చెప్పి అన్నాడు. అందుకనే నీవు కనుక వనవాసానికి వెళ్ళదలుచుకుంటే నీకంటే ముందే నేను సిద్ధంగా ఉంటాను, నేను నిన్ను వెనక ముందు కూడా సంరక్షించుకుంటాను రామచంద్ర అని అంటున్నాడు. మరి ఇందులో మరొక విశేషం కూడా ఏమిటి అంటే, ధనుర్ధరం త్వాం అని చెప్పి అనే అర్థం కూడా చెబుతారు. అంటే ఏమిటి, ధనుర్ధర, నీ యొక్క ధనుస్సుని కూడా నేనే మోస్తూ, ఎందుకు అంటే నువ్వు సీతాదేవిని చెయ్యి పట్టుకుని నడిపించుకునే అడవిలో తీసుకురావాలి, కావున ధనుర్ధర, నీ ధనుస్సుని కూడా నేనే ధరించినటువంటి వాడిని, నీ ధనుస్సుని మోసుకుంటూ నేను ముందు నడుస్తూ, లేకపోతే అవసరానుగుణంగా వెనక నడుస్తూ మిమ్మల్ని సంరక్షించుకుంటాను రామచంద్ర, కావున నన్ను కాదనవద్దు, నన్ను కూడా తీసుకువెళ్ళమని చెప్పి లక్ష్మణస్వామి ప్రార్థిస్తూ ఉన్నాడు. మయా సమేతోరణ్యాని బహూని విచరిష్యసి పక్షిభిర్మృగయూధైశ్చ సంఘుష్టాని సమంతతః. రామచంద్ర, మయా సమేత, ధనుర్ధారి అయి ఉన్నటువంటి నా చేత, లేకపోతే నీ ధనుస్సుని కూడా నేనే ధరించి ఉంటాను, నీ ధనుస్సుని కూడా ధరించినటువంటి నా చేత సమేత కూడి ఉన్నటువంటి వాడివై, పక్షిభి మృగయూధైశ్చ సమంతతః సంఘుష్టాని, పక్షిభి పక్షుల యొక్క ఆ కిలకిలారావములతోటి, మృగయూధైశ్చ జంతువులు, అదేవిధంగా మృగములు మొదలైనటువంటి ఆ సమూహములు ఏవైతే ఉన్నాయో వాటితో కూడినటువంటి, వాటి యొక్క ఆ రవములతో కూడినటువంటి, సమంతతః సంఘుష్టాని, చుట్టూ కూడా వాటి యొక్క ధ్వనులు, అదేవిధంగా అవన్నీ సంచరిస్తున్నటువంటి ఆ అడవిలో, బహూని అరణ్యాన్ని విచరిష్యసి, అనేకమైనటువంటి అరణ్యములు నాతో కలిసినటువంటి వాడివై, నేను నీకు రక్షణగా ఉండి నీ ధనుస్సుని కూడా నేనే భరిస్తూ నిన్ను సేవిస్తూ ఉండగా, ఎన్నో అరణ్యములు, ఒక అరణ్యం కాదు, ఎన్ని అరణ్యములైనా సరే మనిద్దరము కలిసి సుఖంగా మనం దాటగలుగుతాము, కావున నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను, అనుమతించవయ్యా అని చెప్పి అన్నారు. అంటే మీ కైంకర్యాన్ని మీరు అనుగ్రహిస్తే పొందవలసిందే తప్ప నేనేదో బలవంతంగా మీకు తెలియకుండా వెనకాల వచ్చేయటం, లేకపోతే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా ఇష్టం నేను వచ్చేస్తాను అనడం, ఇటువంటిది కుదరదు. కావున
నేను రావటానికి అనుమతించు రామచంద్ర, చెప్పవమ్మా సీతాదేవి అని చెప్పి అంటున్నాడనమాట. అక్కడ ఆ సందర్భంలో అంటాడు, చిన్నప్పటి నుండి కూడా రామచంద్ర, చిన్నప్పటి నుండి నీకు ఏదైనా సరే, ఎవరైనా పెద్దలు నీకు ఏదైనా మృష్టాన్నం కానీ ఏదైనా వస్తువు కనుక ఇచ్చినట్లయితే వెంటనే ఆ చిన్న వయసు నుండి కూడా లక్ష్మణస్వామితోటి పంచుకునేవాడట. తనకు ఇచ్చినటువంటి ప్రతి వస్తువుని, తనకేదైనా నూతనమైనటువంటి వస్త్రములు, పట్టు వస్త్రములు ఇచ్చినా సరే రెండు తీసుకుని అందులో ఒకటి లక్ష్మణస్వామికి ఇచ్చి ఆ తర్వాత రామచంద్రమూర్తి ధరించేవారట. అలా ఉండేటటువంటి నీవు చీరమేకాకినాబద్ధం చీరే ఖల్వసు మత్సరి అని చెప్పి అంటాడు లక్ష్మణస్వామి. రామచంద్ర, అన్ని వస్తువులు కూడా నాకు ఇచ్చి నేను ఆనందపడిన తర్వాత అలా ధరించేటటువంటి నీవు, మరి తండ్రి చెప్పినటువంటి ఈ నారవస్త్రాలు మాత్రము నువ్వొక్కడివే ధరించాలనుకుంటున్నావు. ఈ నారవస్త్రాల విషయంలో మాత్రము నీవు మాత్సర్యాన్ని, ఇవి నాకే, నేను ఇంకెవరికి ఇవ్వను అన్నట్లుగా వ్యవహరిస్తున్నావు. చిన్నప్పటి నుండి కూడా నీకు వచ్చినటువంటి వాటిని నాకు ఏ విధంగా అయితే ఇస్తున్నావో, నీకు ప్రాప్తించినటువంటి ఈ నారవస్త్రాలని కూడా నాకు కూడా ఇచ్చి నేను కూడా కట్టుకుంటాను, నీతో పాటు వనవాసానికి వస్తాను. కావున ఈ నారవస్త్రాల విషయంలో మాత్రము నీవొక్కడివే వాటిని ధరించాలి అనుకోవద్దు, నాకు కూడా ఒక జత ఇప్పించవయ్యా అని చెప్పి అన్నట్టుగా అంటాడు. మరి ఆ విధంగా నీవు అనుమతించి నన్ను కూడా వనవాసానికి తీసుకువెళ్ళు రామచంద్ర అని చెప్పి ఇలాగా లక్ష్మణస్వామి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ నదేవలోకాక్రమణం నామరత్వమహం వృణే ఐశ్వర్యం వాపి లోకానాం కామయే నత్వయా వినా. అంతేకాదు స్వామి, నిన్ను విడిచి నేను ఏదో లోకాలన్నీ పొందాలనుకోవటం కానీ స్వర్గము కానీ వేరే ఇంకేమీ కూడా నేను కోరుకోను. నీతో పాటు ఉండటమే నాకు అన్నీ లభించినటువంటి ఆ గొప్పతనం, అన్నీ లభించినటువంటి భావన కలుగుతుంది. కావున నీతో నేను వస్తాను రామచంద్ర అని ఈ విధంగా లక్ష్మణస్వామి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి విశేషాలను, రామలక్ష్మణుల మాటలలో ఉన్నటువంటి ఆంతర్యములు, అక్కడ వచ్చే యుక్తులు, లక్ష్మణస్వామి చాలా యుక్తిగా మాట్లాడతాడు, చాలా తెలివిగా మాట్లాడతాడు. రామచంద్రమూర్తి కూడా అంతే చక్కగా సమాధానం చెబుతాడు. ఆ విశేషాలను తరువాతి ప్రవచనాలను తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అనుకూలంతు సాభర్తుః అనుకూలంతు సాభర్తుః జ్ఞాత్వా గమనమాత్మనః జ్ఞాత్వా గమనమాత్మనః క్షిప్రం ప్రముదితా దేవి క్షిప్రం ప్రముదితా దేవి దాతుమేవోపచక్రమే దాతుమేవోపచక్రమే తతః ప్రహృష్టా ప్రతిపూర్ణమానసా తతః ప్రహృష్టా ప్రతిపూర్ణమానసా యశస్విని భర్తురవేక్ష్య భాషితుం యశస్విని భర్తురవేక్ష్య భాషితుం ధనాని రత్నాని చ దాతుమంగనా ధనాని రత్నాని చ దాతుమంగనా ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రింశః సర్గః ఏవం శ్రుత్వా తు సంవాదం లక్ష్మణః పూర్వమాగతః బాష్పపర్యాకులముఖః శోకం సోఢుమశక్నువన్ సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందనః సీతామువాచాతి యశా రాఘవం చ మహావ్రతం యది గంతుం కృతా బుద్ధిః వనం మృగగజాయుతం
అహం త్వానుగమిష్యామి అహం త్వానుగమిష్యామి వనమగ్రే ధనుర్ధరః వనమగ్రే ధనుర్ధరః మయా సమేతోరణ్యాని మయా సమేతోరణ్యాని బహూని విచరిష్యసి బహూని విచరిష్యసి పక్షిభిః మృగయూధైశ్చ పక్షిభిర్మృగయూధైశ్చ సంఘుష్టాని సమంతతః సంఘృష్టాని సమంతతః న దేవలోకాక్రమణం న దేవలోకాక్రమణం నామరత్వమహం వృణే నామరత్వమహం వృణే ఐశ్వర్యం వాపి లోకానాం ఐశ్వర్యం వాపి లోకానాం కామయేన త్వయా వినా కామయేన త్వయా వినా ఇతి ఇతి శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకత్రింశ సర్గే ఏకత్రింశ సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః శ్రీంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్.
జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803